హైపోథెటికల్గా ఒక విషయం మాట్లాడామో అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైనా, పాకిస్తాన్ వీళ్ళిద్దరూ మన శత్రు దేశాలు. వీళ్ళు ఒకవేళ భారత్పై యుద్ధము ప్రకటించారు అనుకోండి, మీరేం చేస్తారు? అంటే సెంట్రల్ గవర్నమెంట్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్సు, అలాగే ఇండియన్ నేవీ వీళ్ళు ఏం చేస్తారు? హైపోథెటికల్గా ఆలోచించండి. ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తే, అంటే మన కాలంలో మనం ఈ యుద్ధాలు చూసామా? అంటే భారత్ చేసే యుద్ధాలు, అంటే కార్గిల్ వార్ ఎంతమంది చూశారు? అంటే చూశారు అంటే వార్తాపత్రికల్లోనూ వీడియోస్లోనూ మన సైనికులు లిటరల్గా యుద్ధము చేయడం ఎంతమంది చూశారు? ఇప్పుడు మీరు అనొచ్చు, మన దగ్గర S-400 లాంటి ఒక అస్త్రము ఉంది కదండి. అంటే చైనా వాడి వద్ద కూడా S-400 ఉంది. అలాగే మన వద్ద అణు అస్త్రాలు ఉన్నాయి కదండి. పాకిస్తాన్ వాడి వద్ద కూడా అణు అస్త్రాలు ఉన్నాయి. చైనా వాడు కూడా మనకన్నా ఎక్కువ మీకు న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్నాడు. మరి మీరు ఏం చేస్తారండి? సైన్యము చాలా పెద్దదంటే మనకన్నా చైనా వాడి సైన్యము పెద్దది. సో ఎలా చూసుకున్నా కూడా ఇక్కడ మీరు ఆలోచించాల్సింది, నెక్స్ట్ 10 ఏళ్ళు ఒక గొప్ప నాయకుడు అండి, మీలో ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు, మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు, లేదా ఒక మిషన్ చేపట్టారు, దీనిని నేను చేసే తీరాలి అనుకున్నారు. మీరేం చేస్తారండి? వచ్చే 10 ఏళ్లలో నేను ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాను, ఈ ప్రపంచము ఎలా ఉంటుంది, దాని తీరుతెన్నులు ఏంటి గమనించి దానికి తగ్గట్టుగా మీరు అడుగులు వేస్తారు. అవునా? మొన్న మాట్లాడుకున్నాం 52 మిలిటరీ శాటిలైట్స్, మామూలు శాటిలైట్స్ కాదండి, మిలిటరీ శాటిలైట్స్ను. అంటే ఏంటి? మీకు లో ఎర్త్ ఆర్బిట్, అలాగే జియో స్టేషనరీ ఆర్బిట్ అని మాట్లాడాం. ఈ రెండిటిని కూడా మనము ఈ అంతరిక్షములో డిప్లాయ్ చెయ్యబోతున్నాము. అంటే ఇంటెలిజెన్స్, సర్వీలెన్స్, రికానసెన్స్, ఈ మూడిటిలో కూడా భారత్ది టాప్ స్లాట్గా ఉండాలి. భారత్ చుట్టూర్త ఏం జరుగుతుంది దీనిని మనం కీన్గా గమనించబోతున్నాము. ఇదంతా ఎందుకు? ఇవాళ ఇదంతా ఎందుకండి? నెక్స్ట్ 10 ఏళ్లలో మనము ఎక్కడ ఉంటాము, ఈ స్పేస్ ప్రోగ్రాములో మన యొక్క స్థానము ఎక్కడా, మన ర్యాంకింగ్ ఎక్కడా ఆలోచించండి. సో దీనికి ఒక గొప్ప ఉదాహరణ ఇవాళ వెస్టర్న్ కంట్రీస్ మాట్లాడుతున్నారు. అంటే మీకు రష్యా వాళ్ళు మొన్న ఎవరికీ చెప్పా పెట్టకుండా, మామూలుగా మీరు ఒక శాటిలైట్ను అంతరిక్షంలోకి పంపిస్తున్నారు అంటే ఒక ప్రెస్ రిలీజ్ పెట్టి ఈ పర్టిక్యులర్ పర్పస్ కోసము మేము ఇది చేస్తున్నాము అని చెప్తారు. ఏ దేశమైనా ఈ పని చేస్తుంది. కానీ వ్లాదిమిర్ పుతిన్ గారు ఏం చేశారు అంటే, ఎవ్వరికీ ఏమీ చెప్పకుండా ఒక సీక్రెటివ్ మిలిటరీ శాటిలైట్, చూడండి మామూలు శాటిలైట్ కాదు, ఒక వెదర్ శాటిలైటో, కమ్యూనికేషనో, నథింగ్, మిలిటరీ శాటిలైట్, మూడిటిని ఈయన అంతరిక్షంలోకి పంపించారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? రష్యాపై యుద్ధము. మనమైతే సేఫ్గా ఉన్నామండి, ఎప్పుడు శాంతిని కోరుకునే ఒక దేశము భారత్. కానీ మీరు రష్యా వాళ్ళ పరిస్థితిని చూశారనుకోండి, World War I అనండి, World War II అనండి, ఎప్పుడు మీకు యుద్ధములో ఉండే ఒక దేశం. అలాంటిది May 9th విక్టరీ డే పెరేడ్, జర్మనీపై వీళ్ళు సాధించిన మీకు విజయం, మీకు అలాంటి ప్రాణత్యాగాలు చరిత్ర ఎప్పుడు చూడలేదు అని కూడా మొన్న మాట్లాడాం. అలాంటి ఒక దేశము వాళ్ళపై యావత్ యూరోప్ కలిసి ఒక యుద్ధాన్ని ప్రకటించి దాడులు చెయ్యాలని అనుకున్నారు అనుకోండి. మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ జరిగింది కదా, చూసాం కదా, చరిత్ర పుస్తకాల్లో చదివాం కదా. అలాంటి ఒక సిచ్యువేషన్ హైపోథెటికల్గా జరిగింది అనుకోండి. మీకు యూరోప్ యూనియన్ అన్నప్పుడు ఎలాంటి దేశాలండి? మీకు ఆ రోజుల్లో ఉండే సూపర్ పవర్ జర్మనీ ఉంటుంది, ఫ్రాన్స్, ఇటలీ, పోలాండ్, నెదర్లాండ్స్, స్వీడన్ లాంటి అత్యంత శక్తివంతమైన దేశాలు ఈ గ్రూపులో ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసిగట్టుగా రష్యాపై యుద్ధము అన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? అమెరికా అందుకే మెల్లమెల్లగా తప్పుకుంది. ఒకవేళ అమెరికా కూడా, అంటే జో బైడెన్ పార్టీ గెలిచి ఉంటే, కమలా హ్యారిస్ అమెరికా యొక్క ప్రెసిడెంట్ అయి ఉంటే, ఈవిడ కూడా ఇవాళ వీళ్ళతో కలిసే కదా ఉంటారు. సో మనం అందరము కలిసి రష్యా మీద యుద్ధము చేద్దాము అని వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు అనుకోండి. నాటో దేశాలు 31 దేశాలు పుతిన్ గారు ఏం చేయగలరు?
అదే ఫైట్ చేశారు కదండి, అందరూ భయపడ్డారు కదా అనుకుంటాం. కానీ మీకు ఆ షాడో గవర్నమెంట్ ఎలైట్ గ్రూప్ చెప్తున్నారు వెళ్ళండి యుద్ధము చెయ్యండి అంటే ఏ దేశము ఏం చెయ్యలేదు. లిటరల్గా వీళ్ళు రష్యాపై వార్ అనేది వీళ్ళు అనౌన్స్ చెయ్యాల్సిందే. మీకు ఈ క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్లో మే నెల జర్మనీ ఇదే చెయ్యబోతుందని చెప్పి అక్కడ రిపోర్ట్స్ లీక్ అయ్యాయి. సో మరి ఇప్పుడు పుతిన్ గారు ఏం చెయ్యగలరు అంటే 3 శాటిలైట్స్ను ఈయన అంతరిక్షంలోకి విడుదల చేశాడు. ఇందులో ఏముంది, ఇది ఎలా పనిచేస్తుంది, అసలు దీన్ని ఎందుకు ఇప్పుడు రష్యా వాళ్ళు ఇలా చేశారు? జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్, చైనా పాకిస్తాన్ మన మీద యుద్ధము ప్రకటిస్తే, రష్యా అని మాట్లాడుతున్నాం, మన మీద ఇలా జరిగింది అనుకోండి, మనము ఇలాంటి ఒక 3 శాటిలైట్స్ను అంతరిక్షంలోకి విడుదల చేసాము అనుకోండి, పరిస్థితి ఏంటి? సింపుల్ అండి. ఇప్పుడు ఒక అణు అస్త్రము అన్నప్పుడు మీరేం చేస్తారు? భూమి మీదే వాడతారు. హిరోషిమా నాగసాకి మనం చూసాం. అంటే ప్రజల మరణాలు ఆ ప్రభుత్వాన్ని భయపెట్టి ఇమీడియట్గా వాళ్ళు సరెండర్ అయిపోయే విధంగా మీకు చేస్తారు. అంటే న్యూక్లియర్ అస్త్రాల యొక్క రేడియేషన్ అంత దారుణంగా ఉంటుంది. పుతిన్ గారు కూడా యుక్రెయిన్ వార్లో ఇదే బెదిరించారు, నేను టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ వాడతాను అన్నారు. తరువాత తన వద్ద ఉండే హైపర్సానిక్ మిసైల్, ప్రపంచంలో ఇంత శక్తివంతమైన అస్త్రాలు ఎవరి వద్ద ఉండదు, నేను వాడి చూపిస్తాను, నా విషయంలో జాగ్రత్తగా ఉండండి, శుభ్రంగా ఒక హెచ్చరిక అనేది ఆయన జారీ చేశాడు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ భారత్ మీద యుద్ధము అనుకోండి, అంటే మీకు మోదీ గారిని పుతిన్ అనుకోండి, జస్ట్ చెప్తున్నా హైపోథెటికల్గా, థియరిటికల్గా. సో ఇప్పుడు మనము పంపించిన ఈ 3 శాటిలైట్స్ ఉన్నాయి చూసారా, ఇందులో మీరు అణు అస్త్రాలను ఫిట్ చేశారు. ఏమంటే అణు అస్త్రాలు అన్నప్పుడు భూమి మీద కదా వాడాలి. ఇదేదో గోల్డెన్ ఐ అని ఒక హాలీవుడ్ చిత్రం వచ్చింది. మీకు అంతరిక్షంలో ఒక శాటిలైట్ ఒక రేడియేషన్ బీమ్ని, అంటే మనం చెప్తున్న డైరెక్ట్ ఎనర్జీ వెపన్, దీనిని ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ దాడి జరిగిందంటే ఆ ప్లేస్ తుక్కు అయిపోతుంది. ఇవాళ పాకిస్తాన్ మీద కూడా మనం అలా టార్గెట్ చెయ్యవచ్చు, చేసి వాళ్ళ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ని ధ్వంసము చేయొచ్చు. కానీ అలా కాదండి. పుతిన్ గారు ఏం ఆలోచించారు అంటే సింపుల్, ఒకవేళ మీరు నా మీద యుద్ధం ప్రకటించారు, ప్రకటించిన వెంటనే నేనేం చేస్తాను, ఈ 3 శాటిలైట్స్ ఉన్నాయి చూసారా, వాటిని యాక్టివేట్ చేస్తాను. యాక్టివేట్ చేస్తే ఏమవుతుంది, యూరోప్ యూనియన్కి సంబంధించిన 32 శాటిలైట్స్, ఇందులో గెలీలియో నావిగేషన్ సిస్టమ్ కూడా, అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటాం చూసారా, జీపీఎస్. ఈ జీపీఎస్ లేకుండా ఇవాళ ప్రపంచమే లేదు. మీరు కారు ఎక్కి పలానా లొకేషన్కి వెళ్ళాలి అంటే మీకు జీపీఎస్ ఉండాలి కదా. అలాంటిది వాళ్ళ వద్ద ఏంటి, గలీలియో నావిగేషన్ సిస్టమ్ అని ఉంటుంది. డైరెక్ట్గా పుతిన్ గారు వీటిని ధ్వంసము చేయడం మొదలుపెట్టారు. అంటే ఈ న్యూక్లియర్ వెపన్ని వాడి అంతరిక్షంలో ఫార్ ద ఫస్ట్ టైం స్పేస్ ప్రోగ్రాంలో న్యూక్లియర్ వెపన్స్ టోటల్గా 32 శాటిలైట్స్ను అక్కడే ధ్వంసము చేశారు. భూమి మీద ఏమీ తెలియదు, మనకంతా మామూలుగా ఉన్నట్టే ఉంటుంది. పైన ఉండే శాటిలైట్స్ అంతా తుక్కు అయిపోయింది అనుకోండి. ఏ ఒక దేశము కూడా రష్యాతో యుద్ధమే చెయ్యలేదు. సో ఇదే సినారియోని మీరు భారత్ వైపు నుంచి చూశారు. చైనా వాడు పాకిస్తాన్ వాడు మనతో యుద్ధము చేస్తే చైనా వాడి శాటిలైట్స్ని అంతా అంతరిక్షములోనే మీరు తుక్కు చేసేసారు అనుకోండి. ఎందుకంటే మన మిలిటరీ శాటిలైట్స్ కూడా అంతరిక్షంలో ఉంది కదా. సీక్రెట్గా ఇస్రో వాళ్ళకి చెప్పి ఒక రాకెట్లో మీరు ఇలాంటి న్యూక్లియర్ అస్త్రాలను తీసుకువెళ్ళి స్పేస్లో పెట్టేశారు అనుకోండి, సైలెంట్గా పెట్టేశారు, అది చక్కర్లు కొడుతూనే ఉంటుంది, ఎవరికీ ఏమీ తెలియదు. రేపు ప్రమాదము అన్నప్పుడు ఇలాంటి శాటిలైట్స్ను పెట్టుకొని చైనా వాడి శాటిలైట్స్ని అంతా ధ్వంసము చేసేసారు అనుకోండి, వాడేం చేయగలడు? చిత్తుగా మన వద్ద ఓడిపోతారు. సో ఇవే రష్యా వాళ్ళు మనకు నేర్పిస్తున్న పాఠాలు. ఈ ఆలోచన ఎలా ఉందో చూడండి. మీకు ఇలాంటి విషయాల్లో అంటే దీని మీద మీకు పట్టు ఉంటే, మీకు నాలెడ్జ్ ఉంటే, ఇది ఇలా చెయ్యవచ్చండి అని మీకు అనిపిస్తే కామెంట్స్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.